కాకినాడ జిల్లా శంఖవరంలో మైనింగ్ కంపెనీలపై వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారు. మామూలు కోసం వ్యాపారులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వని కంపెనీ వాహనాలను అడ్డగించారు. లారీ యజమానుల దగ్గర మామూలు వసూలు చేయాలంటూ ట్రాఫిక్ పోలీసులను సైతం బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ నేతలకు సహకరిస్తున్న మేకల కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే వారిని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వసూళ్ల కోసం మేకల కృష్ణ జనసేన పార్టీ పేరును ఉపయోగించడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మేకల కృష్ణకు మద్దతుగా స్థానిక వైసీపీ ఎంపీపీ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాన్న పంపించండి వాట్సాప్లో. రైట్. కాకినాడ జిల్లాలో మైనింగ్ కంపెనీలపై వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు. శంకరి, కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలోని శంఖవరంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. శంఖవరం గ్రామంలో ఏదైతే క్వారీకి సంబంధించి బ్లాక్ మెటల్ గానీ లాటరైట్ గానీ వాహనాలు ఆ గ్రామం నుంచి వెళ్తుంటూ ఖచ్చితంగా తమకు నెలల మామూలు ఇవ్వాల్సిందని, లేకపోతే లారీలను టిప్పర్లు ఆపేస్తామని గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో బెదిరింపులు దిగుతున్నారు. ప్రధానంగా రౌతులపూడి మండలంతో పాటు ఇతరత్ర పత్తిపాడు మండలంలో జరిగే బ్లాక్ మెటల్ గానీ లాటరైట్ గానీ తరలించాలంటే ఇదే గ్రామంగా వెళ్ళాలి. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యాపారులందరూ కూడా అనుమతులు తీసుకుని టిప్పర్లతో విశాఖలోని ఏదైతే నావీ సంబంధించిన రాంబిల్ నావిల్ బేస్ కానీ అదేవిధంగా ఇతరత్ర రోడ్డు నిర్మాణానికి కానీ ఇక్కడి నుంచి మెటల్ లాటరైట్ ఇక్కడి నుంచి తరలి వెళ్తుంది. దీన్ని ఆశ్రయంగా తీసుకున్న వైసీపీ నేతలు ఏదైతే మైనింగ్ చేస్తున్న కంపెనీలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. తమకు నెలల వాటాలు ఇవ్వాల్సిన ఇవ్వకపోతే వాహనాలు అడ్డు తీరుకుంటాయని చెప్పి ఎక్కడికక్కడ బెదిరిస్తున్నారు. అందులో భాగంగా స్థానికంగా మేకల కృష్ణ అనే ఒక సామాజిక కార్యకర్తను కూడా అడ్డం పెట్టుకుంటూ రకరకాల ఫిర్యాదులతో కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గడిచిన వైసీపీ ప్రభుత్వాలు ఎక్కడికెక్కడ లారీలను బెదిరించి డబ్బులు వసూలు చేసిన వైసీపీ నేతలు ప్రభుత్వం పోవడంతో తమకు ఆదాయ మార్గాలు ఆగిపోవడంతో ఈ విధంగా బరితెగించి వ్యాపారులందరూ తీవ్రస్థాయిలో వేధింపులు గురి చేస్తారు. ఇప్పటికే వైసీపీ నేతలకి సహకరిస్తున్న మేకల కృష్ణ అనే వ్యక్తిని కూడా పోలీసు అదుపులో తీసుకున్నారు. అయితే స్థానిక అధికారులు మాత్రం వ్యాపారుల నిబంధనల విరుద్ధంగా ఎవరూ చేయకుండా గ్రామాల్లో ప్రత్యామ్నాయ రహదారి లేకపోవడం వల్ల గ్రామం మీదుగా లారీలు టిప్పర్లు వెళ్తున్నాయని, వాళ్ళకు అనుమతులు ఉన్నాయని, అయినప్పటికీ కూడా రకరకాలంగా వేధిస్తూ వాళ్ళని డబ్బుల విషయంలో కూడా కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీని వెనుక పూర్తిగా వైసీపీ నేతలు తెర వెనుక సహకారం అందిస్తూ స్థానికంగా మేకల కృష్ణ నేతల ద్వారా కూడా బెదిరింపులు చేస్తున్నారని కంపెనీల ప్రతినిధులు కూడా వాపోతున్నారు. ఇప్పటికే తాము సేమ్ రైజులతో పాటు అవన్నీ కూడా రకరకాల పన్నుల భారం భరించి వ్యాపారం చేస్తుంటే ఈ విధంగా తమను బెదిరించడం ఏమాత్రం సరికాదని ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని వ్యాపారం సజావుగా జరిగేలా చూడాలని చెప్పి వీళ్ళందరూ కోరుతున్నారు. శంకరి. రైట్. థ్యాంక్ యూ అప్పారావు.